నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 21వ తేదీ మంగళవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. వివరాల్లోకి వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక మీకు రేపటి రోజున జీవితంలో సమయం అనేది వచ్చినప్పుడు అదృష్టం తలుపు తట్టబోతోంది అనే విషయాన్ని మీరు అనుభవించేటటువంటి రోజుగా రేపు మారబోతూ ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయినటువంటి ఒక వ్యవహారం ఏదైతే ఉంటుందో అది ఈరోజు మళ్ళీ కదలికలోకి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే గనుక ఈ వృషభ రాశి జాతకులకి మీరు గతంలో చేసినటువంటి ఒక మంచి పనికి ప్రతిఫలం అనేది ఇప్పుడు అందేటటువంటి అవకాశం చక్కగా కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ యొక్క వృషభ రాశి జాతకులకు ఉదయం నుంచే కూడా మీలో నూతన ఉత్సాహం అనేది కనిపించబోతోంది. చాలా రోజులుగా వాయిదా వేస్తూ ఉన్నటువంటి ఒక పని ఇప్పుడు మీకు సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఇక ఉద్యోగస్తులకి చూసినట్లయితే గనుక నూతన బాధ్యతతో పాటుగా తమ ప్రతిభను చూపించే అవకాశం కూడా లభించబోతూ ఉంది. మీ ఆలోచనలను ఉన్నతాధికారుల ముందు ధైర్యంగా చెప్పగలిగితే మంచి గుర్తింపు మీకు దక్కే అవకాశం కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకి కూడా ఈరోజు నూతన పరిచయాలు కలిసి రాబోతూ ఉన్నాయి. ఒక సమావేశం కానీ లేదా అనుకోని పరిచయం కానీ మీకు రేపటి నుండి కూడా మీ భవిష్యత్తులో లాభదాయకమైనటువంటి ఒప్పందానికి దారి తీసేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. అయితే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టేటటువంటి ముందు అన్ని వివరాలను మీరు ఒకసారి పరిశీలించడం చాలా మంచిది. ఆర్థికంగా చూసినట్లయితే గనుక ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఈరోజు సంతృప్తికరంగా మారేటటువంటి విధంగా కాలం కలిసి రాబోతోంది. గతంలో మీకు రావాల్సినటువంటి ఒక చిన్న మొత్తం చేతికి ఇప్పుడు అందే అవకాశం కనిపిస్తోంది. అంటే ధనం మీకు రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో పెండింగ్ పడితే గనుక అవి ఇప్పుడు మీ చేతికి అందే అవకాశం విపరీతంగా ఉండబోతోంది. అదే సమయంలో కూడా మీకు ఇంటికి ఉపయోగపడేటటువంటి విలువైన వస్తువులను మీరు కొనుగోలు చేసే అవకాశం కూడా కనబడుతోంది. అయితే అనవసరమైనటువంటి హామీలను మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇవ్వకుండా ఉండడం మీకే మంచిది. కుటుంబంలో కూడా ఈ రాశి వ్యక్తులకు నవ్వులు ఆనందం పెరగబోతూ ఉన్నాయి. చాలా రోజులుగా కలవనటువంటి ఒక బంధువు మిమ్మల్ని మళ్ళీ కలిసే అవకాశం కూడా కనబడుతోంది. పిల్లలకు సంబంధించినటువంటి ఒక శుభవార్త మీరు రేపటి రోజున విశేషంగా వినే అవకాశం కనబడుతోంది. మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకువచ్చేటటువంటి క్షణాలు పెరగబోతూ ఉన్నాయి. జీవిత భాగస్వామితో కలిసి భవిష్యత్తు ప్రణాళికల గురించి మీరు మాట్లాడేందుకు ఇది అనుకూలమైనటువంటి రోజుగా ఉండబోతోంది. ఆరోగ్యపరంగా కూడా మీకు శక్తి ఉత్సాహం అనేది పెరగబోతూ ఉన్నాయి. ముఖ్యంగా రేపటి రోజున ఈ యొక్క వృషభ రాశి వ్యక్తులకు ఎక్కువసేపు ఖాళీ కడుపుతో మాత్రం ఉండకండి. సమయానికే మీరు ఆహారం తీసుకోవడం వల్ల అలసట దూరం అవుతుంది. ఈరోజు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే గనుక ప్రతి అవకాశాన్ని కూడా మీరు వెంటనే పట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. సరైన అవకాశాన్ని గుర్తించి సరైన సమయంలో అడుగువేయడం వల్లే శాశ్వత విజయం లభిస్తుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగిపోయి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందటానికి రేపటి రోజున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి తమలపాకులతో పూజ చేయండి. అనంతరం ఓం హనుమతి రుద్రాత్మకాయ హోం ఫట్ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. వీలైతే బెల్లం శనగలు నైవేద్యంగా స్వామికి సమర్పించి భక్తులకు పంచండి. ఈ పరిహారం ధైర్యం కార్యసిద్ధి ప్రతికూల శక్తుల నివారణ కోసం శుభప్రదంగా భావించబడుతుంది. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.